న్యూస్కి స్వాగతం. మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ను టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి చేతుల మీదుగా సోమవారం నెల్లూరులోని కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ నిర్వాహకులు ఎంఎస్ఆర్ సాహిత్ అద్భుతంగా ఏర్పాటు చేశాడని, ఈ ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదములు తెలుపుతున్నానన్నారు. ఈ షోరూంలో ఇంపోర్టెడ్ ఫర్నిచర్ సరసమైన ధరల్లో లభ్యమవుతాయన్నారు. నెల్లూరు ప్రజలు మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ను సందర్శించి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ నిర్వాహకులు ఎంఎస్ఆర్ సాహిత్ మాట్లాడుతూ నెల్లూరు ఫర్నిచర్ రంగంలో ఎంతో అనుభవంతో నెల్లూరులో అనేక షాపులు అద్భుతంగా నడుపుతూ ఈరోజు కరెంట్ ఆఫీస్ సెంటర్లో మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ను ప్రారంభించామన్నారు. ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డికి, కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నా వద్ద అన్ని రకాలకు సంబంధించిన ఫర్నిచర్ సరసమైన ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు. నూతన డిజైన్లు, ఇంపోర్టెడ్ ఫర్నిచర్ ఉన్నాయన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా కొనుగోలుపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటించామన్నారు. ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలు వినియోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంవి సురేష్, కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో కరెంట్ ఆఫీస్ సెంటర్లో మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. మ్యాక్స్ ఫర్నిచర్ షోరూమ్ అధినేతలు సాహిత్ గారు కానీ మిగతా వారి బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకుముందే సాహిత్ లైఫ్ స్టైల్ పేరుతో కూడా ఒక సంస్థలను, అదేవిధంగా భాగస్వామ్యంతో 2-3 బ్రాంచ్లు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫర్నిచర్తో నిత్యం కూడా ఈరోజు నెల్లూరు నగరంలో ఎన్నో బిల్డింగులు కానీ, అపార్ట్మెంట్లు కానీ, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ యాక్టివిటీ నెల్లూరు నగరంలో కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు ప్రజలు కూడా లేటెస్ట్నే వాళ్ళు కూడా ఇష్టపడతారు. దానికి అనుగుణంగానే ఇలాంటి పెద్ద పెద్ద షోరూమ్లు నెల్లూరు నగరానికి రావడం కూడా సంతోషం. ఇలాంటి లేటెస్ట్ దాంట్లో లేటెస్ట్ ఫర్నిచర్తో కానీ, మిగతా లేటెస్ట్ అన్ని కూడా డిజైన్తో కానీ నెల్లూరు నగరంలో వస్తున్నాయంటే దానికి ఉదాహరణ నెల్లూరు నగరం అభివృద్ధి చెందడం అని మీకు అందరూ కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా ఈ మ్యాక్స్ ఫర్నిచర్ షోరూంలో సాహిత్య కానీ మిగతా వారి బంధువులందరికీ కూడా దీని ద్వారా ప్రజల్లో మంచి ఫర్నిచర్ ఇచ్చి మంచి పేరు వచ్చి
ఇంకా కూడా రాష్ట్రంలో బ్రాంచ్లు ఓపెన్ చేసి అన్ని విధాల మోదీ గారి కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలు ఆరోగ్యాలు రాష్ట్రాలు వచ్చి మంచి పేరు తెచ్చుకోవాలని మంచి పేరు తేవాలని దేవుని ఇది యాక్చువల్గా మా రిలేటివ్స్ది మాది కలిపి షోరూమ్ ఓపెన్ చేస్తున్నాము. మా వాళ్ళు మేము అట్లా మా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షోరూమ్స్ ఉన్నాయి రెండు. మేము ఇందులో పార్ట్నర్స్. మేము ఆల్రెడీ హోల్సేల్లో ఉన్నాము, అట్లానే మేము ఇంపోర్టర్స్ కూడా. సో మాకు ప్రైజింగ్లో బెస్ట్ ప్రైజింగ్ వస్తుంది కస్టమర్స్కి. అందరికంటే కూడా మేము బెస్ట్ ప్రైజింగ్లో ఆఫర్ చేయగలము. కంపారిటివ్లీ నెంబర్ ఆఫ్ షోరూమ్స్ ఉన్నాయి. అండ్ మా డిజైన్స్ ఏవైతే ఉన్నాయో నెల్లూరులో మీకు వరల్డ్ వైడ్ రేంజ్ మా దగ్గర ఉంటుంది. మీకు మా డిజైన్స్ చూసి మీ ఇంటీరియర్స్ కానీ ఎవరైనా కానీ అలాంటి స్టైల్ చేస్తాము అంటారు, కానీ ఎవరైనా కస్టమర్స్కి డైరెక్ట్గా మా దగ్గర మా టేస్ట్ చూడండి. ఫర్నిచర్ కానీ ఏదైనా మీకు ఎగ్జాక్ట్ మీకు కావాల్సిన ఫర్నిచర్ విధానంగా మీకు వస్తుంది. ప్రైజింగ్లో మా ప్రైజింగ్ వచ్చేసరికి ఎవరు కూడా ఆఫర్ చేయాలంత ప్రైజింగ్ ఇస్తాం. ఎందుకంటే మేము చాలా వెరీ లిమిటెడ్ మార్జిన్స్తో చేస్తాము. మేము ఆల్రెడీ ఈ ఫర్నిచర్ బిజినెస్లో మా ఫాదర్ నుంచి ఉన్నాము. ఆల్రెడీ 35 years నుంచి మా ఫాదర్ ఫర్నిచర్ బిజినెస్లో ఉన్నారు. అండ్ కమింగ్ టు మ్యాక్స్ ఫర్నిచర్ మాల్ ఇవాళ ఓపెన్ అయింది కాబట్టి సో బిహాఫ్ ఆఫ్ ఆల్ మై పార్ట్నర్స్ నేను ఇవాళ మాట్లాడుతున్నా. ఏంటంటే ఇవాళ నుంచి మేము యాక్చువల్గా 4 days ఆఫర్ పెట్టాము. అది ఏంటి ఆఫరు అందరికీ అట్రాక్టివ్గా ఉంది. ఎందుకు వీళ్ళు ఎక్కడి నుంచి ఇచ్చారు, ఎక్కడి నుంచి డబ్బులు ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, ఏమి లేదు. ఒకటే ఏంటి అంటే మా దగ్గర మెయిన్ థింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే జనాల్లోకి మేము ఈజీగా రీచ్ అవ్వాలి. అట్లా అని చెప్పి ఎంతో మా డబ్బులు ఖర్చు పెట్టలేం. ఒకటే చేయగలిగింది ఏంటంటే ఈ 4 రోజుల్లో మాకు ₹1 లాభం పడలేదు. ₹1 లాభం పడలేదు. ఇందులో స్క్రాచ్ కార్డులో ఇంకోటో లేదంటే ఇంకే కట్టేస్తున్నారు, లేదంటే పిచ్చి ఫర్నిచర్ ఇస్తున్నారా, అట్లాంటి అంతా ఏం లేదు. ఒకటే ఏంటి అంటే ఫర్నిచరు మేము మ్యాక్సిమం ఎవరైనా రావచ్చు, మీరు కూడా చూసుకోవచ్చు. మా షాప్లో చూసి రేట్ చూడండి, వేరే షాప్లో రేట్ చూడండి. మేము ఎంతో రేటు పెంచేసి తగ్గించేసి చేయట్లా. రేటు కూడా వెరీ లిమిటెడ్ మార్జిన్తో మేము పెట్టున్నాము. ఎక్కడైనా కంపేర్ చేసుకోవచ్చు. ఇది ఛాలెంజ్ ఎవరికైనా కానీ. మా దగ్గర ఉన్న ఐటమ్ రేంజ్ అయితే వెరీ ప్రీమియం ఉన్నాయి. అలా అని చెప్పి మిడిల్ క్లాస్ కస్టమర్కి ఉన్నాయి, లో క్లాస్ కస్టమర్కి, అన్ని రకాల కస్టమర్స్కి కూడా ఈజీగా కొనుక్కునే విధంగా ఫర్నిచర్ ఉంది. సో ఈ ఆఫర్లో అయితే ఎటువంటి బోగస్ లేదు, ఏం లేదు. మేమేంటంటే ఫస్ట్ యాక్చువల్గా ఇప్పుడు అందరూ మన షోరూమ్ కాంపిటీషన్ హెవీ అయిపోయింది. సో మన షోరూమ్ క్లిక్ అవ్వాలా అంటే లేదంటే ఏం చేయాలా, పబ్లిసిటీ చేయాలి. పేపర్ యాడ్లు, ఇంకోటి యాడ్లు అవన్నీ చూస్తే అటు లేకుండా ఇటు లేకుండా 10 లక్షల దాకా అయిపోతున్నాయి. ఒక సెలబ్రిటీని చూడాలంటే 15 లక్షలు అయిపోయింది. అవన్నీ లేకుండా నాదొక స్మార్ట్ ట్రిక్ నేను ఏం ప్లే చేశాను అంటే జనాలకి 4 రోజులు లాభం లేకుండా మినిమం మార్జిన్లో పెట్టుకొని నేను ఈ ఆలోచన రావడానికి ఒక ట్రావెల్ ఏజెంట్తో మేము లింక్ అయి ఉన్నాము. రైట్ వాళ్ళతో మాట్లాడుకునేసి సో ఇంతమంది ఒక 50 మందినో ఒక 60 మందినో గ్రూప్లో తీసుకుంటే పెట్టినంత మాత్రాన అందరూ వస్తారు, చూస్తారు, నిజమా కాదా అనుకుంటారు. కొనేవాళ్ళు తక్కువనే ఉంటారు. బట్ మా పేరు తెలియాలి, ఇవాళ కొనాలి అని కాదు. ఇవాళ చూస్తే రేపు ఈ పేరు గుర్తుండాలి మాకు. ఇవాళ కొనాలి అని కూడా కాదు, ఈ 4 రోజుల్లో కొంటే మీ అదృష్టము, మీకు హ్యాపీగా బెస్ట్ ప్రైజింగ్లో వచ్చినట్టు మీరు గుర్తుపెట్టుకుంటారు. ప్రైజింగ్ అయితే మటుకు వెరీ లిమిటెడ్ మార్జిన్తో, లిమిటెడ్ మార్జిన్ కాదు సారీ, ఒక కస్టమర్ మీకు ఒక ఆఫర్ ఇచ్చారంటే నాకు 3,000 నుంచి 4,000 రూపాయలు ఒక కస్టమర్ మీద నాకు లాస్ అయింది. ఈ 4 రోజులు కూడా మ్యాక్సిమం నేను ఏమనుకున్నా అంటే మా ప్లాను ప్రతి ఒక్కరికి కూడా అడ్వర్టైజ్మెంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. ఏంది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్? అదేంటి అంటే రోజుకి మ్యాక్సిమం 30 మంది, అంటే ఫస్ట్ 30 మంది. ఇప్పుడు దాకా పొద్దున్న నుంచి మీరు అందరూ ఉన్నారు, ఇదే చూస్తున్నారు, వెళ్తారు, వచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు కొంటారు. 30 మంది అంటే రోజుకి ఎక్కువే. 30 మంది అవ్వాలంటే 4 రోజుల్లో మ్యాక్సిమం 120 మందికి. నా ఆలోచన 4 ఎంత వేసుకున్నా కానీ 2 లక్షలు 3 లక్షలు నాకు లాస్ అవుతుంది. కానీ అది అడ్వర్టైజ్మెంట్ రూపాయలు నేను అనుకుంటా. నేను ఇటువంటి పేపర్ యాడ్ లేదు, బోర్డింగ్లు యాడ్ ఇవ్వలేదు. సింపుల్గా ఎమ్మెల్యే వస్తున్నాను, ఫ్లెక్స్లు వస్తున్నా అంతే. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రాముల్లో మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా నేను పెట్టుకున్నా. వాళ్ళు నా చిన్ననాటి ఫ్రెండ్స్ ఎవరైతే అందరూ పెట్టున్నారో మా ఫ్రెండ్స్ అందరి ద్వారా రిక్వెస్ట్ మీద ఈ ఆఫర్ పెడుతున్నాము. జెన్యూన్ ఆఫర్, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి, తక్కువ లాభం తెస్తున్నాం. ఇప్పుడు మార్కెట్లో డెవలప్ అవుతున్నాం దేశంలో పెట్టాము. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను అడగండి.